23వ వచనం. ఒకవేళ మీలో ఎవరన్నా మంచోళ్ళు ఉంటే మైక్ మీ దగ్గర పెట్టుకుంటే కొంచెం రెఫరెన్స్ ఏమైనా చదువుతూ ఉంటే మనం కొంచెం త్వరగా వెళ్ళిపోవచ్చు. టైం 7:17, 9:17 అయింది. వీలైన త్వరలోనే నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 22, 23 వచనాలు. అయినను చాలా స్పష్టంగా పౌలు గారు రోమా సంఘానికి రాస్తున్న మాటల్లో ఈ మధ్యలో కొన్ని మాట్లాడమాట ఏమని చెప్తున్నాడు అంటే కనుక చాలా స్పష్టంగా 2 విషయాల్ని స్పష్టంగా తెలియజేస్తున్నట్టుగా నేను గమనించాను నా ధ్యానంలో. ఒకటి ఏమిటి అంటే కనుక పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. ప్రియరా, ఈ లోకంలో ఫలించబడ్డం అన్నది ఏదన్నా ఉంది అంటే కనుక పరిశుద్ధత కలిగి ఉండడమే. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ లోకంలో చాలామంది ఫలించబడుతూ ఉన్నారు, అభివృద్ధి చెందుతున్నారు, ఆశీర్వదించబడ్డామనే భ్రమలో ఉన్నారు, కానీ పరిశుద్ధతను మిస్ అవుతూ ఉన్నారు. పరిశుద్ధతను కలిగి ఉండడమే ఫలం. పరిశుద్ధత, పవిత్రత, యథార్థత, నీతి, సత్యము, దాని కిందే ఇంకొక మాట కూడా ఉంది చాలా చక్కగా. రెండోది నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఎలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. ఈరోజు నేను ఏం చెప్పాలని నా యొక్క మెసేజ్ యొక్క థీమ్ ఏం పెట్టాలనుకుంటున్నానంటే పాపం వలన వచ్చు జీతము మరణము. అందుకే ఈ మెసేజ్కి ఇలా టైటిల్ పెట్టాలనుకుంటున్నాను. మరి అది మంచి టైటిల్ కాదో మీరు తర్వాత నాకు చెప్పాలి. అదేంటంటే పాపం చేస్తే మరణం, శిక్ష, వేదన, అప్పులు, జబ్బులు, ఇంకా గట్టిగా చెప్పాలంటే ఫ్రస్ట్రేషన్, లోన్లీనెస్, దాన్ని ఏమంటారు, ఒకరితో ఇంకొకరికి సంబంధాలు సరిగా లేకపోవడం, భార్యాభర్తలు ఇంట్లోనే ఉంటారు, మాట్లాడుకోరు, వాళ్ళు చాలా డేంజర్. వాళ్ళు ఇక్కడ ఎవరో కొత్తగా పెళ్ళయి ఉన్నారు, ఈరోజు తీర్మానం తీసుకొని రోజు మాట్లాడుకుంటామని. కొంతమంది ఇంట్లోనే ఉంటారు, ఎరక్కొట్టేసుకుంటారు, కుమ్మేసుకుంటారు పట్టుకొని, మళ్ళీ కలిసి చర్చకు వస్తారు, మళ్ళీ కలిసి ఇంటికి వెళ్తారు, మళ్ళీ భోజనం చేసేటప్పుడు రెడీ 1 2 3 స్టార్ట్ కొట్టేసుకుంటారు. కారణం ఏంటో తెలుసండి, పాపం వల్ల వచ్చే జీతం అది. మనశ్శాంతి లేకపోవడం. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, రూమ్లో కలిసి అన్నం వండుకుంటారు, కూర కూడా వండుకుంటారు, కలిసి తినరు. వాళ్ళు వీళ్ళు కొట్టేసుకుంటే కుక్కలు వచ్చి తిని వెళ్ళిపోతాయి. పాపం వలన వచ్చి జీతం నాశనం, చివరికి మరణం, చనిపోవడం. సహజంగా మీ అందరికీ తెలుసనే నేను అనుకుంటున్నాను, అయినా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. 2 రకాల మరణాలు. ఒకటేమో ఈ లోకంలో మరణం, రెండవ మరణం చనిపోయిన తర్వాత నరకం, అగ్ని ఆరదు, పొరుగు చావదు. ఈ 2 మరణాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ దీస్ 2 things, 2 deaths. 2 మరణాలు ఫేస్ చేయాలి. చాలామంది దినంలో దేవుని బిడలమని చెప్పుకుంటూ, భక్తి పరులమని చెప్పుకుంటూ పాపంలోనే జీవిస్తూ ఉన్నారు. పిల్లరా, పాపంలోనే బ్రతుకుతూ ఉన్నారు. ఈ చెల్లి అనుకుంటున్న టైటిల్ చెప్తానన్నాడు, కానీ పాపం గురించి చెప్తున్నాడు ఏంటో అనుకుంటున్నాడు. ముందు పాపం గురించి చెప్తే అప్పుడు కొంచెం టైటిల్ తర్వాత చెప్దామనిపించింది ఇప్పటికప్పుడే. అందుకని మధ్యలో చెప్తాను పాపం గురించి. బాధాకరమైన విషయం ఏంటో తెలుసా పిల్లరా,
పాపంలోనే జీవిస్తున్నాడు మానవుడు. ముఖ్యంగా భక్తి పరుల గురించి చెప్పుకుందాం. సేవకులు అంటే చర్చికి వచ్చేవాళ్ళు, కొన్నిసార్లు సేవకులు, కొన్నిసార్లు ప్రసంగికులు, నాలాంటి వాళ్ళు కొంతమంది పాపంలోనే జీవిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు భక్తి పరులు అనుకుంటున్నారు. నేను చేసే పాపం నాకేమి కొత్త కాదు, చాలాసార్లు చేసే నీ పాపం, నాకేం మరణం రాలేదు, శాపం రాలేదు, కాబట్టి పర్వాలేదు, చల్తాగే నడుస్తుంది. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, పాపం వల్ల వచ్చు జీతము మరణం, నాశనం. ఒక 2-3 పాపాలను జ్ఞాపకం చేసి ఒక వ్యక్తిని అట్లాగా దేవుని బిడ్డగా ఉంటూ దేవుని భయభక్తుల్లో జీవిస్తున్న ఒక వ్యక్తి, దేవుని బిడ్డని చెప్పుకుంటూ సమాజంలో కూడా దేవుని బిడ్డని తెలిసి కూడా ఉన్న ఒక వ్యక్తి పాపం చేశాడు, ఎలాంటి పరిస్థితి తెచ్చుకున్నాడో ఒకసారి మీకు చూపిస్తాను. మీలో చాలామందికి చాలా పాపాలు తెలుసు, కానీ 2-3 పాపాలు మీకు చూపిస్తాను. చాలా విచిత్రంగా ఉంటుంది ఒక పాపం నేను చూపిస్తే. మీలో చాలామంది ఎప్పుడైనా చదివారో తెలియదు, కానీ ఈ పాపం చదివి నేను దిక్కున ప్రసంగం చేస్తే ఆయన ఒక పాస్టర్ గారు వచ్చి నా దగ్గర, పాస్టర్ అమ్మ గారు కాకినాడలో ఉంటారు, వాళ్ళ పేర్లు చెప్పట్లేదు, భార్యాభర్తలు ఇద్దరు గొప్ప సేవకులు అనమాట గిడియన్స్ మినిస్ట్రీలో. బ్రదర్ ఎప్పుడు ఈ యాంగిల్లో ఆలోచించలేదు అన్నారన్నమాట వాళ్ళు. అప్పటి నుంచి నేను ఈ యాంగిల్లో ఆలోచించడం కూడా మంచిది అనుకున్నాను నేను. చూడండి ఒకసారి, ఒక సామెతల గ్రంథము 26వ అధ్యాయము 17వ వచనం. నేనే చదువుతాను. తమకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచున్న కుక్క చెవులు పట్టుకొని వానితో సమానుడు. ఓ పాపం ఏంటో తెలుసా, మీకు అర్థమైంది లేదు. తనకు పట్టని జగడమును బట్టి ఏమవుతాడంటే వీడు రేగిపోతూ ఉంటాడు. రేగిపోవడం అంటే రెచ్చిపోతూ ఉంటాడు. చాలామంది తాగుబోతులు ఇలా చేస్తారు, కొంతమంది దేవుని బిడ్డలు కూడా ఇలా చేస్తారు. తనకు పట్టని జగడమును బట్టి రేగిపోతూ ఉంటాడు. అనవసరమైన దాని గురించి ఎక్కువ మాట్లాడతాడు. కొంతమంది ఎక్కువ ఇలా చేసేది భార్యలు చాలామంది తనకు పట్టని జగడం బట్టి అసలు రెచ్చిపోయి రేగిపోయి, కూర బాగోలేదు ఈరోజు, ఎందుకు ఇలాగ వండుతున్నావు, ఎప్పుడు నువ్వు ఇంతే అన్నాడు అనుకోండి భర్త, అంటే నేను ఎప్పుడు ఇంతేనా, అంటే నేను వండనా, అంటే ఇప్పుడు దాకా ఎక్కడి దగ్గర తిన్నావు, అంటే ఎవరు వండితే తిన్నావు, అంటే నన్ను నిన్ను మాటలు అంటావా, అంటే నన్ను అంటున్నావు, అంటే మా అమ్మను అన్నట్టేగా, అంటే మా నాన్న అన్నట్టేగా, అంటే మా యొక్క కూడా పనికిరాందా, వీడి మధ్యలో ఇన్ని మాటలంటే అసలు ఎవడో పనికిరాడు, అంటే మేము పనికిరానువా, పనికిరాను దానికోసం నేను నీకు కాపురం చేయాలా, అసలు నీకు కాపురం చేయను కాక చేయను అని వెళ్ళిపోయింది ఒక ఆవిడ. ఎక్కడికైనా అడగండి చెప్తాను. ఓ పాస్టర్ గారి ఇంటికి, ఎవరో పాస్టర్ గారు అని అడగండి, పెళ్లి చేసిన పెద్ద, ఇంతకీ ఆయన ఎవరో అంటే మీకు తెలిసిన ఆయన ఎవరో అని అడగండి, నేనే. ఊరి పేరు చెప్పను, ఎందుకంటే ఆ ఊరిలో వాడు ఎవడో కూడా చుట్టమంటాడు. ఆమె పారిపోయి మా ఇంటికి వచ్చింది. నా భార్య ఫోన్ చేసి, ఏమండి ఆమె వచ్చేసిందండి మన ఇంటికంటే, నేను పారిపోయి ఏలూరు వెళ్ళిపోయాను. కొన్నిసార్లు ప్రియులనా మనం ఏదో వ్యభిచారమే పాపం అనుకుంటాం, దొంగతనమే పాపం అనుకుంటాం. కొన్నిసార్లు మనం దాన్ని ఏమంటారు, ఏదో ఇంకేం పాపాలు ఉన్నాయండి, నరహత్య పాపం అనుకుంటాం. మనకు పట్టణ దానికి రేగిపోవడం, కుక్క చెవులు పట్టుకున్నవాడితో సమానం. కుక్క ఏమో స్పీడ్గా పరిగెడుతుంది అనుకోండి, కుక్క భలే పరిగెడుతుంది అని చెప్పి దాని చెవి పట్టుకో. ఎప్పుడన్నా పట్టుకున్నారా ఎవడన్నా? అందులోనూ కుక్క ఎక్కడో మాంసం మొక్క ఉందని వాసన వచ్చి ఏమో స్పీడ్గా వెళ్తుంది పాపం. ఆ స్పీడ్కి వెళ్ళే కుక్కని ఆపితేనే అసలు కుక్కతో పెట్టుకోవడమే డేంజర్. ఒకసారి నేను కుక్కతో పెట్టుకుని 4 కాట్లు వేయించుకున్నాను. అందుకే జీవితంలో ఇద్దరికి భయపడతాను. ఒకటి కుక్క, రెండోది పోలీసోడు. వీళ్ళిద్దరితో చాలా జాగ్రత్తగా నేను. పోలీసోడు అక్కడ ఉన్నాడంటే అన్ని కాగితాలు నా దగ్గర ఉన్నా వెనక వెళ్ళిపోతాను అనమాట. ఎందుకంటే ఆగు అంటాడు అక్కడ.
ప్రార్థన టైం అయిపోయింది, ఆగు అక్కడ అన్నాడు ఒకసారి బెంచ్ సర్కిల్లో. ఎందుకు వచ్చిందిరా బాబు, అన్ని కాగితాలు నా దగ్గర ఉండి కూడా వెళ్ళిపోతా. చాలామంది ఈ దినాల్లో ప్రియరా అనవసరమైన జగడాలు, అనవసరంగా రేగిపోవడం, చాలా కుటుంబాల్లో మనశ్శాంతి లేకపోవడానికి, కుటుంబ ప్రార్థన లేకపోవడానికి, వ్యక్తిగత ప్రార్థన లేకపోవడానికి ఒక కారణం ఏంటో తెలుసా? మనిషి వెచ్చిపోవడం, రేగిపోవడం, ఇంకా గట్టిగా చెప్పాలంటే జగడాలకి రెడీగా ఉండడం. కుక్క చెవి పట్టుకుంటే ఏం చేస్తుంది? ఆగిపోయి మామూలుగా కరవదు, కరిసిన చోట కరవకుండా కరుస్తుంది. చెప్పుకోవడానికి ఉండదు, తట్టుకోవడానికి ఉండదు. కొంతమంది సమస్యలండి కుటుంబాల్లో పైకి చెప్పుకోవడానికి లేదు, తట్టుకోవడానికి లేదు. పాపం అది. రెచ్చగొట్టడం పాపం, రెచ్చిపోవడం పాపం. దమ్ముంటే కొట్టు, నువ్వు మగోడు పెట్టి కొట్టు, చూసుకుందాంరా, కొట్టరా కొట్టు అన్నాడు స్టేడియంలో కూడా. సువార్త చెప్తే ఏదో అలాగ ఆర్గ్యుమెంట్ పెరిగింది. అయ్యి బాబు, నేను చివరికి ఏమంటే, మనకు అంత దమ్ము లేదు తమ్ముడు, అంత సీన్ కూడా లేదు, కొట్టే అంత దమ్ము లేదు, అయితే పారిపో అన్నాడు. ఒకటే జంపు, బండి వేసుకొని ఎవరికి వెనక్కి కూడా చూడకుండా పారిపోయేసాను. మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తే మా ఇల్లు ఎక్కడని తెలిసిపోద్దేమో అని అలాగా పీవీ దగ్గరికి వెళ్ళి అలా పైకి వెళ్ళి అలా వచ్చాను. పిల్లలు మీకు సీక్రెట్ చెప్పిన, చాలామంది ఈ దినాల్లో ఇష్టానుసారమైన ఆ యొక్క ఏమంటారు జీవితాన్ని జీవిస్తూ, ముఖ్యంగా రెచ్చిపోతూ, రెచ్చగొడుతూ, దేవుడికి దూరం అయిపోయి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, దీవెనలు పొందలేకపోతున్నారు. ఇంకో పాపం కూడా మీకు చూపిస్తాను, అది కూడా చాలా బాగుంటుంది. అది కూడా సామెతల్లోనే ఉంటుంది. 13వ అధ్యాయం. అప్పుడు నేను త్వరగా ముందుకెళ్ళిపోతాను. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోను. సహవాసం ప్రేర ఒక పాపానికి దారి తీసే ఒక భయంకరమైన పరిస్థితి ఏంటి తెలుసా? సహవాసం. ఫెలోషిప్ ఈజ్ సో ఇంపార్టెంట్ టు గ్రో ఇన్ అవర్ లైఫ్. సహవాసం చాలా ప్రాముఖ్యమైనది దేవుళ్ళు ఎదగడానికి. చాలామంది దినాల్లో దేవుని బిడ్డలతో సహవాసం చేయరు, దేవుని వాక్యం చదివే వాళ్ళతో సహవాసం చేయరు, ప్రార్థన చేసే వాళ్ళతో సహవాసం చేయరు. సహవాసులు దేవుని బిడ్డలతో సహవాసం చేయకుండా కీడు చేసే వాళ్ళతో, పాపం చేసే వాళ్ళతో, మూర్ఖులతో సహవాసం చేయడానికి పారిపోతూ ఉంటారు. చాలామంది దేవుని సంఘంలో దేవుని కార్యక్రమాలకి అటెండ్ అవ్వరు, దేవుని బిడ్డలతో కలిసి ప్రార్థనలు చేయరు. చాలామంది కుటుంబాల్లో సమస్యలకు ఒక కారణం ఏంటంటే జ్ఞానం లేని వాళ్ళతో సహవాసం, బుద్ధి లేని వాళ్ళతో సహవాసం, మూర్ఖులతో సహవాసం. కొంతమంది మూర్ఖులు బయట ఉంటారు, బంధువుల్లో ఉంటారు, కొన్నిసార్లు చర్చిలోనే ఉంటారు. మూర్ఖులు వాళ్ళతో సహవాసం. ఈ మధ్యకాలంలో దేవుని మందిరంలో ఉన్న మూర్ఖులు కొంతమంది ఈ యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్లో పోస్ట్ చేసేస్తూ ఉన్నారు, లేనిపోయినవి చెప్తూ, రాంగ్ డాక్ట్రిన్స్. ఎవరన్నా ఒక మంచి దేవుని వాక్యం చెప్తున్నా ఓ సువార్థికుడు ఉంటే మధ్యలో ఓ బిట్టు తీసుకుంటాడనమాట. ఆ బిట్టుని ఎక్స్పోజ్ చేసి చాలా భయంకరంగా ఆయన మీద నెగిటివ్ చెప్పడం ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో. మాట్లాడితే ఫేస్బుక్, యూట్యూబ్, వీళ్ళు సహవాసం చేసేది ఫోన్లతో. ఈ కుర్రోళ్ళు ఉన్నారే మంచోళ్ళు అనుకుంటున్నారు, కానీ చాలా డేంజర్. వీళ్ళు అందరిని అనట్లేదు, కొంతమందిని. బాత్రూంలోకి వెళ్ళి రావట్లేదంటే ఒకడు మా పౌలు బాబు చెప్పాడు, మా రూమ్లో ఉన్న కుర్రాడు 30 గంట బాత్రూమ్ వీడు ఏం చేస్తున్నాడు అని ఆడు కనిపెడితే వీడు చేసేది ఏంటంటే బాత్రూంలోకి వెళ్ళి సినిమా చూస్తున్నాడు.
బయట చూస్తే తెలిసిపోద్దని. ఫోన్తో సహవాసం, ఫేస్బుక్లో, యూట్యూబుల్లో. చాలామందికి ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు తెలుసండి? సహవాసం దేవునితో కట్ అయిపోయింది, దేవుని సేవకుడితో కట్ అయిపోయింది. పాపం చేసే వాళ్ళతో, పాపం చేసే కార్యాలతో సహవాసంలో జీవిస్తూ ఉన్నారు. అందుకే చాలాసార్లు కుటుంబాల్లో, ఆ యొక్క ఉద్యోగాల్లో, లేదంటే చదువుల్లో రాణించలేకపోతానికి అదొక కారణమేమో. ఈరోజు పరీక్షించుకుందాము ప్రియులరా. పాపం వలన వచ్చి జీతము మరణం. అందుకే కీర్తనలో 1వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఒక మాట చెప్తాడు. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోట దివారాత్రులు ధ్యానించేవాడు. పోయిన శనివారం ఆదివారం పులివెందుల్లో మీటింగ్లకు వెళ్ళాను నేను. మీటింగుల్లో ఒకడంత దుర్మార్గుడు అంటే, దుర్మార్గుడు అనకూడదులే, ఎంత దుర్మార్గుడు అంటే, అమ్మ ప్రార్థనకి వెళ్ళి ఏం బాగుపడ్డావే, ఈ రోజుకి ప్రార్థన మానేసి నాతో వచ్చేసి, నువ్వు ప్రార్థనకి వెళ్ళకు, రాతో వచ్చి మన ఇద్దరం కలిపి పొలం కొనడానికి వెళ్దామని వాళ్ళ అమ్మను ప్రేరేపించి ప్రార్థనకి వెళ్ళకుండా చేసాడు. ఇంతకీ ఎవరు అని అడగండి. నన్ను ఎవరైతే వాళ్ళ ఇంట్లో గెస్ట్గా పెట్టుకున్నాడో ఆయన నాకు వాళ్ళ ఇంట్లో ఏసీ రూమ్ ఇచ్చాడు, గెస్ట్గా పెట్టుకున్నాడు. కానీ ఈ వారానికి అమ్మ రాదండి అన్నాడు. అలా కాదు బ్రదర్, ప్రార్థనకి వెళ్తే బెటర్ కదా అంటే, ప్రార్థనకి ఆడు ఉండడండి అన్నాడు. ఎవడాడు? అమ్మేవాడు ఉండడాను. నిజంగానే వెళ్ళాడు. సాయంకాలం మళ్ళీ కలుసుకుంటే ఆడు అసలు టోటల్గానే వెళ్ళాడు. ఈయనకి అమ్మను కాక అమ్మను అన్నాడు. డబ్బులు కూడా తీసుకొని 4 లక్షలు. ఈరోజు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటుంది తెలుసా? చర్చ్ మానేసి చాలామంది వాక్యం వినడం మానేసి, వాక్యం చదవడం మానేసి, దేవుని యొక్క బిడ్డలతో సహవాసం మానేసి ఇష్టానుసారంగా జీవించి సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఎవరు అంటే వాళ్ళు భక్తిపరులు. పాపం వలన వచ్చి జీతము నాశనం, దుఃఖం, వేదన, అప్పులు, జబ్బులు, ఫైనల్గా మరణం. జ్ఞానుల సహవాసం చేయువాడు, జ్ఞానవాక్యాలు విన్నవాడు, ఇష్టానుసారమైన జీవితం, నా ఇష్టం నా జీవితం. ట్రెండ్ మారిపోతూ ఉంది. కుర్రోళ్ళు ట్రెండ్ మారిపోయింది. నాకెందుకు ఇలాంటి కుర్రోళ్ళను చూస్తే ఓ పక్కన ఇష్టం, ఓ పక్కన ఎంతో బాధ. ప్రార్థనలు చేయరు వాళ్ళు, ప్రార్థనా కూడికలకి వెళ్ళరు. ఈరోజు సంఘానికి ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఉపవాస కూడికి పెడితే వస్తారు? రారు వాళ్ళు. ప్రార్థనా కూడికి వెళ్ళరు. దుష్టుల ఆలోచన చెప్పిన నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. వాక్యాన్ని ధ్యానించేవాడు, వాక్యాన్ని కణత పెట్టేవాడు, వాక్యాన్ని నెమరు వేసేవాడు, దేవుని బిడ్డలతో సహవాసం చేసేవాడు ధన్యుడు. సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. మరలా కీర్తనలో 1వ అధ్యాయం ఎంతమందికి కంటత? దయచేసి చేతులు పైకెత్తి చూపించండి. లేరు వాళ్ళు. ఒక 7-8 మంది ఉన్నారు. కుర్రోళ్ళు ఉన్నారు చూడండి. వాక్యం ఎంతమందికి కంటత? లేదు. వాక్యంతో సహవాసం లేదు, సేవకునితో సహవాసం లేదు. ఏదో వచ్చి ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోవడమే తప్ప, ఎంతమంది వారంలోనో 15 రోజుల్లోనో సేవకుని దగ్గరికి వచ్చి కలిసి కూర్చొని సమస్యలు చెప్పుకొని ప్రార్థనలు గడిపే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేరు. అందుకే సమస్యలు. ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతాను, అడగాలనిపించింది అందుకని అడుగుతాను, ఏమనుకో. ఇక్కడ చాలా వాక్యాలు రాయబడ్డాయి, ఇక్కడ చక్కని వాక్యాలు. నిజంగా మీలో ఎంతమందికి రాయబడిన వాక్యాలన్నీ కణత వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో చెప్తాను. నేను ఎత్తాను ప్రైజ్ వాళ్ళకి. అంటే ఎవరో లేని ధైర్యంతో అడుగుతున్నాను అంటున్నాను నేను. ఎవరన్నా ఉంటే
నేను నిజంగానే ప్రైజ్ ఇస్తాను. ఇక్కడున్న వాక్యాలన్నీ రెఫరెన్స్ లేకపోయినా పర్లేదు. మొదట యొప్పేకి కానీ మెప్పుకు కాదు, అంతేనా? మొదట ముప్పుకే కానీ మెప్పుకు కాదు ఈ వాక్యం. అట్లా ఇక్కడ రాయబడిన వాక్యాలన్నీ కణత వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొచ్చండి ఎవరన్నా? నీకు అన్నీ చెప్తావు అప్పుడు. వెరీ గుడ్, నీకు ప్రైజ్. క్లాప్స్ కొట్టాలి నిజంగానే ఆయనకి. వాక్యాన్ని కణత పెట్టడం. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. అయితే ఈ పాపాన్ని జయించాలంటే ఒకటేంటో తెలుసా? కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 9వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తాడు. చూడండి ఒకసారి. యవనస్తులు దేని చేత తన నడవడికను శుద్ధి చేసుకొనగలడు? నీ వాక్యమును వాక్యమును బట్టియే కదా. నీ వాక్యమును జాగ్రత్తగా చూసుకోవడమే కదా. అదే 11వ వచనం ఏమంటే తెలుసా? ప్రభువా, నేను పాపము చేయకున్నట్లు నీ ఎదుట నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొనుచున్నాను. నా ప్రియమైన సంగమా, నా ప్రియమైన యవనస్తులారా, నా ప్రియమైన ఆడపడుచులారా, అన్నదమ్ములారా, గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను ప్రసంగంలో మీకు హైలైట్ చేయాలనుకున్న తెలుసా? పాపం వల్ల వచ్చే జీతం మరణం, పరిశుద్ధతగా ఉండడం వల్ల వచ్చే జీతం ఫలం, అభివృద్ధి, ఆశీర్వాదం, క్షేమం. ఈ పాపాన్ని జయించాలి, చెడు కోరికలు జయించాలి, జాగ్రత్తపు ఆలోచనలు జయించాలి, దొంగతనాన్ని జయించాలి. సహవాసంలో ఒక మంచి సాక్షిగా ఉండాలంటే వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని గుండెల్లో దాచుకోవాలి. దేవుని వాక్యానికి ఉన్నంత విలువ ప్రపంచంలో ఇంకెవరికి లేదండి. చాలా జబ్బులు తగ్గు, కానీ వాక్యాన్ని ధ్యానిస్తే జబ్బులు తగ్గిపోతాయి. కొన్నిసార్లు వాక్యంలో ఉన్నంత పవరు, ఇందులో వాక్యంలో ఉన్నంత శక్తి, దేవుని వాక్యంలో ఉన్నంత జ్ఞానము ప్రపంచంలో ఇంకెక్కడ లేదు. కానీ మనం అది చదవట్లేదు. సొలొమోను మహారాజు అయితే అంటాడు, అపరంజి కంటేను వెండి బంగారముల కంటే నీ వాక్యము చాలా కోరదగినది, విలువైంది. అవసరమైతే ఆ యొక్క బంగారం వెండి నాణాలు అమ్మేసుకొని జ్ఞానాన్ని సంపాదించుకోండి. వాక్యం పిల్లరా, పాపాన్ని నుంచి విడిపించేది దేవుని వాక్యం. వాక్యంతో సహవాసం, వాక్యాన్ని ధ్యానం చేయడం. ఇంకొకటి కూడా, వాక్యం పాపాన్ని జయించాలంటే ఇంకొక మార్గం కూడా ఉంది. అదేమిటంటే చాలా చక్కని ప్రార్థన. మనం చాలా విషయాలు ప్రార్థన చేస్తాం కదా, కానీ ఒక ఆయన ఎలా ప్రార్థన చేశాడు, అది నాకు చాలా సంతోషం. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం అనుకుంటా. ఏంటి? కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం. తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? దురాభిమాన పాపములో పడిపోకుండానట్లు నీ సేవకుని ఆపము. ప్రియరా, తన పొరపాట్లను కనుగొనగలవాడెవడు? మనలో చాలామంది బహుశా వ్యభిచారం చేయకపోవచ్చు, బహుశా నరహత్యలు చేయకపోవచ్చు, కానీ కొన్ని పొరపాట్లు మనలో ఉండిపోయాయి, కొన్ని పాపాలు మనలో ఉండిపోయాయి. కొన్నిసార్లు మనం పాపం చేస్తూ కూడా అది కరెక్టే అనుకుంటా ఉన్నాం మనం. అందుకే దేవుని యొక్క సేవకుడు ఏమంటున్నాడు తెలుసా? తన పొరపాట్లను కనుగొనగలవాడెవడు అని. చివరికి ఏమంటున్నాడంటే, దురాభిమాన పాపములో పడిపోకుండానట్లు దేవా ఏముంది? నీ సేవకుని ఆపు. దావీదు మహారాజు చాలా చక్కని ప్రార్థన. ప్రభువా, పాపములో పడిపోకుండానట్లు నన్ను ఆపు ప్రభువా, పాపం చేయకుండానట్లు నన్ను కాపాడు ప్రభువా. ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, బహుశా మొరపెట్టుకుంటా ఉన్నాడు.
డీటీ క్యాంప్ అని స్టూడెంట్స్కి ఒక క్యాంప్ జరుగుతూ ఉంటుంది. కాకినాడలో క్యాంప్ జరుగుతూ ఉంది. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆ క్యాంప్కి వెళ్ళాను. ఆ క్యాంప్కి వెళ్ళక ముందు నా పరిస్థితి ఏంటి అంటే కనుక, ఒక అమ్మ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నేనేమో ఫాస్ట్గా ఉండేవాడిని. చాలా స్పీడ్, చాలా ఫాస్ట్, చాలా యాక్టివ్. ఈ యాక్టివ్నెస్ చూసి నువ్వు లేక నేను లేను ప్రియా అంది ఒక అమ్మాయి. అంటే నేను మా క్లాస్ వాళ్ళని అడిగాను, ఎందుకురా నిన్నే అలాగ అంటుంది, నన్నే అలా అంటుంది, మీరందరూ నాకంటే కూడా కొంచెం అందంగా ఉంటారు కదా అంటే, ఆయన చెప్పిన తర్వాత నాకు బుర్ర పిచ్చెక్కిపోయింది. ఏంటి అంటే, మన క్లాసులో అందరికంటే షార్ట్ నువ్వు, నీకంటే షార్ట్ ఆవిడి. మ్యాచింగ్ బావా, మ్యాచింగ్. నువ్వు లేక నేను లేను ప్రియా అంటే, ఆ రోజుల్లో అంత డైరెక్ట్గా చెప్పే అంత సీన్ లేదు, కానీ అమ్మాయి అంట పడుతూ ఉండేది. నేను కూడా ఏం చేశానంటే, తప్పే నాకు ఎవడో చెప్పాడు అనమాట, అబ్రాహాముకి 2 భార్యలు, యాకోబుకి 2 భార్యలు, బైబిల్లో లేదా, ఆ తప్పేముంది అని ఎవడో తప్పుడు బోధలు ఉన్నాయి కదా. ఈ మధ్యకాలంలో చాలా తప్పుడు బోధలు ఎక్కువైపోయాయి. ప్రతి ఒక్కడూ తప్పుడు బోధలే, 100లో 70 మంది తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు. అందుకే ఇలాంటి దేవుని మందిరానికి దయచేసి రండి. నాకు ఎవరన్నా విజయవాడ వస్తున్నానంటే ఈ మందిరాన్ని నేను ఖచ్చితంగా రండి అని చెప్తూ ఉంటాను. ఈ మందిరంలో ఉండే క్రమం, ఈ మందిరం అంటే మన సహవాసంలో ఉండే క్రమం ఎంతో ఆశీర్వాదం. పాపం గురించి చెప్పగలిగే మందిరాలు ఇవి. బయట పాపం గురించి చెప్పే దమ్ము లేదు చాలా మందిరాల్లో. ఆ తమ్ముడు అనుకుంటున్నాడు, ముందు నీ స్టోరీ చెప్పాను ఇంటర్మీడియట్ సంగతి అనుకో, మళ్ళీ పాపం గురించి అలా నీ స్టోరీ చెప్పు. నేను కూడా స్లోగా ఏం చేశాను తెలుసా అండి, మీరు నమ్ముతారో లేదో, కొంచెం అమ్మాయి వైపు మళ్ళీ, కానీ ఎవరికన్నా ఉంటుంది కదా శరీరంలో వయసులో ఉన్న కోరికలు, అందులోనూ టీనేజ్లో 15, 16 అమ్మాయి యాక్టివ్. బాధాకరమైన విషయం అంటే చర్చిలో చాలా యాక్టివ్, మైకులు పెట్టడం నేనే, చైర్లు వేయడం నేనే, పాస్టర్ గారికి సపోర్ట్గా ఉండడం నేనే. నన్ను చూసి తల్లిదండ్రులు అలా నేర్చుకోండిరా, హాస్టల్లో ఉండి కూడా ఎంత బాగా చదువుతున్నాడు ఆడు, చూడు ఎంత సేవ చేస్తున్నాడు. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తిట్టేవారు, అంత మంచిగా ఉండేవాడిని. కానీ నాలోనే నాకు తెలుసు, నేను దేవుడికి ఇష్టం లేని పాపాన్ని చేస్తున్నానని కొంచెంపు, తప్పు లేదులే అని కొంచెంపు, అలాగా ఆ సతమతంలో ఉండి అమ్మాయితో స్లోగా మాట్లాడుతూ ఉండేవాడిని. స్లోగా సినిమాలు మానేసింది నేను. ఆ సినిమాలు చూస్తే తప్పు కానీ టీవీలో చూస్తే తప్పు కదా అన్నాడు ఒకడు. అప్పుడు ఫోన్లు లేవు కదా. హాల్కి వెళ్తే తప్పు కానీ టీవీలో చూస్తే తప్పే ఉంది, మన పాస్టర్ గారే చూస్తున్నాడు అన్నాడు ఆయన. సో నిజమే కదా అని చెప్పి నేను ఒక టీవీలో అప్పుడప్పుడు చూస్తాక భయపడేవాడిని. ప్రార్థనకి వెళ్ళినప్పుడేమో భయం ఉండేది, కానీ అప్పుడప్పుడు మళ్ళా అమ్మో తప్పు చేస్తున్నానన్న భయం ఉండేది. బయటకు వెళ్తే భయం పోయేది. ఏం జరిగిందని అడగండి. సినిమాలు అయితే చూడలేదు కానీ చిత్రలహరి అని ఉండేది, 5 పాటలు వేసేవాడు ప్రతి గురువారం బుధవారం. ఆ రోజుల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, వారానికి 5 పాటలు వేసేవారు. అప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, జ్ఞానులు సహవాసం చేయకపోతే ఎలా నాశనం అయిపోతారో చెప్తాడు. ఒరే సినిమాలు చూడట్లేదు, టీవీలో సినిమా కూడా చూడట్లేదు, పాటలు రా ఎంజాయ్మెంట్, పాటలు వింటే తప్పే ఉంది, పాటలు చూడు అని 4, 5 పాటలు చూపించేవాడు. ఒకసారి చూశాక భలే ఉంది, ఇది నువ్వు చెప్పింది కూడా కరెక్టేరా, పాటలే కదా నేను చూసేది, లోన చూడాలని ఉంది, దానికి సపోర్ట్ చేయడం ఉంది. దేవుడి దేవల్ల ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేటప్పుడు 7గురితో ప్రార్థన చేయించుకునేవాడిని. నేను ఎప్పుడు కూడా 7గురితో ప్రార్థన, పాస్టర్ గారు, పాస్టర్ అమ్మగారు, వార్డెన్ గారు, వార్డెన్ అమ్మగారు, బైబిల్ ఉమెన్ గారు, మా నాన్నగారు, మా అమ్మగారు, 7గురు ప్రార్థన చేశారు. నేను కూడా ప్రార్థన చేశాను, చాలా భక్తిగా ఉన్నాను. దేవుని దేవల్ల పరీక్ష రాశాను. అప్పటికే నేను బిలీవర్ని. పరీక్ష రాశాను, దేవుడి దేవల్ల అన్నీ పాస్ అయిపోయాను, 5 తప్ప. ఆ తమ్ముడు అనుకుంటున్నాడు నాట అయిపోయాడు కూడా. మీకు నిజం చెప్పనా, పాపం వలన వచ్చే జీతము నాశనం, ఫెయిల్ అయిపోవడం, శ్రమలో కష్టాలు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, తన పాపములను కనుగొనగలవాడెవడు. నా ప్రియమైన సంగమా, నా ప్రియమైన తమ్ముళ్ళారా, అన్నలారా, ఆడబడుచులారా, పాపంలో ఉన్నామా?
పాపం కోసమే పరిగెడుతున్నామా? పాపం చేస్తూ కూడా అది పాపం కాదనుకుంటున్నామా? ఒక పాపాన్ని గుర్తు చేసి నేను చెప్పాలనుకున్న వ్యక్తి గురించి చెప్పేస్తాను. అదేమిటి అంటే కనుక ఇదే కీర్తన గ్రంథం, ఇదే 19వ అధ్యాయం చివరి వచనంలో ఒక పాపం గురించి చాలా చక్కగా అండ్ డైరెక్ట్గా చెప్తాడు ఆయన. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును. చాలామంది నోటి మాటలు, హృదయ ధ్యానము దేవునికి అంగీకారంగా లేవు. అందుకే సమస్యలు. నోటి మాటలు, నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడతారు కొంతమంది ఏం మాట్లాడతారు తెలుసండి? నువ్వెంత, నీ బతుకెంత, ప్రతి ఓడు నాకు చెప్పడమే. ఇష్టానుసారంగా మాట్లాడే మనుషులు ఈ దినాల్లో. భర్త అంటే లెక్కలేదు, అత్త అంటే లెక్కలేదు. ఎవరో పెళ్ళైన కొత్త పెళ్లి కూతురు ఉంది, ఆమె కోసం చెప్పట్లేదు నేను, ఎక్కడున్న మిగిలిన పాత పెళ్లి కూతుర్ల కోసం చెప్తున్నాను. భర్త అంటే లెక్కలేదు. తీయండి ఒకసారి సామెతల గ్రంథం 19. చాలా ఇంతమంది స్త్రీలు ఉన్నారు కదా, పురుషులు ఎందుకు లేరు అంటే ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ అధ్యాయం చేయండి ఒకసారి. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 19లోనే అనుకుంటా, 18, 19, 21లో చాలా చక్కని మాటలు ఉంటాయి. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 13వ వచనం. ఎంత చక్కని మాట ఉంది తెలుసా? భార్యతోడి పోరు ఎడతెక పండుచుండు బిందువులతో సమానం. అంటే ఏంటి తెలుసా? పాతకాలం, ఇప్పుడు మీకు తెలియదు చాలామంది ఇప్పుడున్న వాళ్ళకి, పాతకాలంలో పాకలు ఉండే. నేను కూడా పాకల్లో బతికాను, మన జీవితం అంతా పాకే. సో వర్షం వచ్చినప్పుడు అక్కడక్కడ ఆ పాకలు అదేమంటారు కన్నాలు ఉంటాయి, అది నిద్రపోయేటప్పుడు ఒక బిందు అలా పడుతూ ఉంటుంది. కంటిన్యూగా పడితే బాగుండు, నిద్ర లేకుండా ఉంటుంది. అలా నిద్ర పట్టేటప్పటికి ఒక బిందు పడుతుంది, మళ్ళీ మెలకువతుంది. మళ్ళీ ఒక 5 నిమిషాలు మళ్ళీ పడకుండా మళ్ళీ ఒక బిందు పడుద్ది, మళ్ళీ మెలకువతుంది. అసలు రాత్రి అంతా నిద్ర ఉండదు. అలాగని నిద్ర లేదా అంటే నిద్ర ఉన్నది. అందుకే పిట్స్ చాలామందికి పిట్స్ ఎందుకు వస్తున్నాయో తెలుసండి? ఆడు నిద్రపోవడం, అలాగని మెలకుగా ఉండడు. ఈ ఫోన్లు బాగా చూసి బుర్ర పిచ్చెక్కిపోయి పిట్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో జనాలకి బ్రెయిన్ ప్రాబ్లం ఎక్కువైపోయాయి. భార్యతో పోడు కూడా అలాగే ఉంటుందట. అందుకే జీవితంలో నా ప్రియమైన పురుషులారా, జీవితంలో ఎవరితోన్నా పెట్టుకోండి, భార్యతో అస్సలు పెట్టుకోకండి. మీకు ఎలా తెలుసు అని అడగండి చెప్తాను. నాది అదే టైప్. నా భార్య ఎప్పుడన్నా అక్కడికి వెళ్ళొద్దు అంటే, లేదండి అక్కడికే వెళ్దాం ఇద్దరం కలిసి ఉందనుకోండి, వద్దమ్మా నేను చెప్తున్నాను ఈ టైంలో బాగోదు అంటే, లేదండి వెళ్దామంటే వెళ్ళిపోదాం నడిచేది అంతే. నేను వద్దన్నది నేను కావాలన్నానా, ఆ రోజు పొరపాటు నేను అన్నది జరగలేదా, ఇంటికి వెళ్ళాక నేను మెసేజ్ అయిపోద్ది. ఇక్కడ ఇంటికి వెళ్ళాక నాకు మెసేజ్ ఉంటుంది, ఎందుకు వచ్చిన మెసేజ్. చాలామంది భార్యలు భర్తలకి విలువ ఇవ్వకుండా ఇష్టానుసారంగా మాట్లాడి పిల్లల దగ్గర భర్తని తగ్గించి హేళన చేసి పిల్లల్ని చెడిపేసుకుంటున్నారు, భర్తనే దూరం చేసుకుంటున్నారు. నోటి మాటలు, హలో ప్రియులరా, హలో ఆడపడుచులరా, నోటి మాటలు. ఇక్కడ అదే 19వ అధ్యాయంలో అలా ఉంది కదా, ఇంకా కింద ఇంకా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ మాట చదివి ముగించేస్తాను, త్వరగానే ఈ టాపిక్ నుంచి బయటకు వెళ్ళిపోతాను. 21వ అధ్యాయం 19వ వచనం. ప్రాణం విసిగించి జగడగొండ దాంతో, అందుకే ఆడు తాగేసి బయటికి వెళ్ళిపోతున్నాడు. చాలామంది చర్చికి ఎందుకు కొట్టలేదు తెలుసా? నువ్వు చర్చికి వెళ్ళి, నేను ఒకరిని అడిగాను కూడా, చర్చికి ఎందుకు రావట్లేదు బ్రదరు? బంగారు కొండ చక్కగా పాటలు పాడుతుంది, ముసుగేసుకొని ఎంత చక్కగా పాడుతుంది, ఎందుకు రావట్లేదంటే, లేదండి నేను వస్తాను. రావచ్చు కదా, ఆమె చక్కగా పాటలు పాడుతుంది దేవదూతలాగంటే. ఆయన చాలా ఫోర్స్ చేశాను నేను. చివరికి ఆయన ఏమన్నాడంటే, అయ్యగారు ఏమనుకోకుండా, అమ్మ నా భార్య చర్చిలో దేవదూత,
కానీ దొంగసాటికి ఎప్పుడన్నా ఇంటికి వచ్చి చూడండి, దయ్యమే కనబడద్ది. చర్చిలో దోత, ఇంటిలో కేకలు, అరుపులు, భర్తను ఇష్టానుసారంగా మాట్లాడడం, భర్త అంటే గౌరవం లేకపోవడం, అత్త అంటే విలువ లేకపోవడం, నోటుకొచ్చినట్టు మాట్లాడి నోటి మాటలు హృదయ ధ్యానము. నా ప్రియమైన పురుషులారా, చాలామంది పురుషులు కూడా అంతే, గర్వపు హృదయంతో చాలామంది పురుషులు ఇష్టానుసారంగా భార్యను హింసించడం, కొట్టడం, తిట్టడం. నువ్వెంత, నీ బతుకెంత. భార్యను తిడతాడు, వాళ్ళ అమ్మని తిడతాడు, వాళ్ళ అక్కని తిడతాడు, వాళ్ళందరిని తిడతాడు. నువ్వెవరిని తిట్టినా తట్టుకుంటుంది. సీక్రెట్ చెప్తున్నాను పురుషులారా, వాళ్ళ నాన్న తిడితే తట్టుకోలేదు. చాలామంది ఆడవాళ్ళు నాన్న కూతుర్లాళ్ళు, నానంటే అస్సలు పడదు. ఆ అక్క అనుకుంటుంది, ఈ పాయింట్ మీద చెప్పండి అయ్య గారు, మా ఓడు నాన్నగారికి మీద టార్గెట్ పెట్టాడు. తిట్టడం ఎందుకండి, జగడాన్ని రెచ్చగొట్టుకోవడం ఎందుకు? ఒక మాట చెప్పనా వద్దా? సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం అనుకుంటా. ఈ మాట చెప్పి, ఈ పాపాల నుంచి మనం బయటపడితే వచ్చే ఆశీర్వాదం, పాపం చేయడం వల్ల వచ్చే నాశనాన్ని త్వరగానే చెప్పేసి నేను ముగించేస్తాను. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 12 వచనం. తన పొరుగు వారిని తృణీకరించేవాడు. హలో, ఇంకో పాపం ఏంటో తెలుసా అండి? ఈ చాలాసార్లు మనం గమనించాం. పొరుగు వారిని తిరస్కరించేవాడు బుద్ధి లేనివాడు. దాని పక్కనే ఇంకోటి ఉంటుంది, వివేకి అయిన వాడు మౌనంగా ఉండను. మనం ఏ గుంపులో ఉన్నాం? పొరుగు వారిని తిరస్కరించడం, పొరుగు వారిని తప్పట్టడం, పొరుగు వారిని ద్వేషించడం. పొరుగు వాళ్ళు అత్త అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, బామ్మర్ది అవ్వచ్చు. చాలామంది ఎప్పుడు పురుషులు బామ్మర్దిని తప్పట్టుకోవడం, మామగారిని తప్పట్టుకోవడం, ఎప్పుడు తృణీకరించడమే. మీ నాన్న ఇంతే, మీ తమ్ముడు ఇంతే, అసలు నీ బతికే ఇంతి, మీ ఊరే ఇంతి అంటే రెచ్చిపోద్ది. జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి. అదే బుద్ధి కలిగినోడు ఏం చేస్తాడండి? మౌనంగా ఉంటాడు. ఎప్పుడన్నా భార్య ఏమయ్యా నువ్వేం మగోడు అయ్యా అందనుకోండి, మౌనంగా ఉండు, బుర్ర పిచ్చెక్కిపోద్ది. ఒక ఆయన కొనలేక ఒక కారు కొన్నాడు. దేవుడి దయవల్ల కారు కొన్నాడు. కారులో వాళ్ళ పిల్లల్ని, భార్యని కారులో తిప్పాలనుకున్నాడు. నాకు తెలిసి 12 సంవత్సరాల క్రితం కారు కొనుక్కున్నాడు. నిజానికి కారు కొనే కెపాసిటీ కాదు, దేవుడు ఆయన దీవించాడు. ఉద్యోగంలో మంచి పొజిషన్కి వెళ్ళాడు. ఇంచుమించు 70,000 80,000 జీతగాడు. కారు కొన్నాడు. ఆయన ఏమనుకున్నాడంటే, వాళ్ళ పాపను ఎవడో కారు ఎక్కించుకోమంటే ఎక్కించుకోలేదు ఎక్కడో మీటింగ్లో. అందుకని వాళ్ళ పాప ఏడిచిందని ప్రార్థన చేసుకుని కారు కొనుక్కోవాలనుకున్నాడు. దేవుడు నిజంగానే కారు కొనుక్కున్నాడు, సెకండ్ హ్యాండ్ల కారు. ఆ కారు కొనుక్కున్న తర్వాత ఆ కారులో బయటకు తిప్పాలనుకుంటారు కదా. మగవాడు ఎప్పుడు కూడా భార్యని, అంటే బిలీవర్లు, దేవుడు నమ్ముకున్న వాళ్ళు భార్యని పిల్లల్ని కూడా తిప్పాలి. వాళ్ళతో ఎప్పుడైనా సరే మీకు గుర్తుపెట్టుకుని ఆడపడుచులారా, భర్తకు ఉండే ఒక కోరిక తెలుసా? నా భార్య పొగడాలని కోరుకుంటాడు. కానీ చాలామంది భార్యలు భర్తలను పొగడాలని కోరుకుంటారు. నిజంగానే ఒకళ్ళు మెచ్చుకోవాలని కోరుకోవడంలో తప్పేం లేదు. అంటే ఇంకా ఎక్కువ మెచ్చేసుకోవాలని కాకుండా, అందుకని మెచ్చుకోవడం అన్నది ఒక మంచి లక్షణం, గుర్తించడం ఒక మంచి లక్షణం. ఈ కుర్రోడు ఏం చేశాడంటే, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భార్యని తీసుకొని ఎక్కడో ఒక మంచి ప్లేస్కి వెళ్దాం అనుకుని రెడీ అయిపోయారు. రెడీ అయితే ఈ భర్తకు టెన్షన్ వచ్చింది. భార్యతో వెళ్ళడం, కొత్తగా కారు కొన్నాడు 6-5 నెలల్లో, డ్రైవింగ్ కూడా అంతంత మాత్రమే. అందుకని ఎందుకన్నా మంచిది. అందులో భార్య పక్కన ఉంటే డ్రైవ్ చేయడం చాలా కష్టం. భార్య వెనకాల కూర్చుంటే కూడా డ్రైవ్ చేయడం చాలా కష్టం. ఎక్కడ నొక్కుతారు, ఎక్కడ ఆగు, బ్రేకులు ఎక్కడ, ఒరిజినల్ బ్రేకులు కింద ఉంటాయి కానీ అసలు బ్రేకులు ఎక్కడ ఉంటాయి. అలా అంటే భార్య అండి, ఆ భార్య వెళ్దామంటే రెడీ అయిపోయారు. ఈయన ఏం చేశారంటే, వాళ్ళ డ్రైవర్, కార్ డ్రైవర్ ఉంటాడు కదా, ఆ కార్ డ్రైవర్కి ఫోన్ చేసి, ఏమయ్యా ఒకసారి రా, మనం అలా కొంచెం ఫంక్షన్కి బయటికి వెళ్దాం, చిన్న ట్రిప్ లాగా, మేడం గారిని పిల్లల్ని తీసుకెళ్దాం అని అంటే, అప్పుడు ఈ భార్య విని ఏమంది అని అడగండి. ఏంటి, కారు డ్రైవర్కి మధ్యలో ఇంకో డ్రైవర్ మధ్యలో రావాలా? మనం కారులో ఎంజాయ్ చేయలేమా? మధ్యలో ఆయన ఎందుకు అంది.
అంటే నాకు డ్రైవింగ్ మళ్ళీ కొంచెం పక్కన ఉంటావు కదా, కొంచెం కష్టమవుద్దేమో, కొంచెం అందుకని భయంతో అంటున్నానంటే, అప్పుడు ఆమె ఉంది, నువ్వేం మగోడివయ్యా అంది. నువ్వేం మగోడివయ్యా అని భార్యకి కారు కొని, భార్యని ఎక్కించుకుని తిప్పి, పిల్లల్ని ఎక్కించుకొని తిప్పి, ఇంత చేసి పాపం బయటకు తీసుకెళ్దామంటే నువ్వేం మగోడు అంటే ఎలా ఉంటుంది? ఆయన ఏమన్నాడని అడగండి, అడగండి. నువ్వేం మగోడివయ్యా అనగానే నాకు అదే డౌటు అన్నాడు, అంతే అని మౌనంగా ఉండిపోయాడు. ఏం జరిగిందని అడగండి. ఇప్పటికొచ్చి ఆమె నువ్వేం మగోడివయ్యా అనడం మానేసింది. ఆ భర్త ఎవడంటే నేనే, ఆ భార్య ఎవరంటే నా భార్య అక్క. మౌనంగా ఉండండి, గొడవ రెచ్చగొట్టకండి. కాని మాట అందా అత్త నిన్ను, భరించు. ఒక మాటే కదా, భర్త ఏమైనా అన్నాడా, సహించు. భార్య ఎప్పుడన్నా ఏదైనా అందా? సహజంగా ఆడవాళ్ళు కోపం ఎక్కువ, వీళ్ళకి ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ. ప్రేమ వచ్చినా తట్టుకోలేం, కోపం వచ్చినా తట్టుకోలేం. ఆ కోపం వచ్చినప్పుడు సైడ్ అయిపో, దుప్పటి కప్పేసి పడుకుని పడవే, ఎంత బాగుంటుంది. ఎవరో పెళ్ళికొడుకు కొత్తగా పెళ్ళికొడుకు అయ్యాడు, బాబు ఏదైనా అందా, నువ్వు దుప్పటి కప్పుని పడుకొని పడవే, జీవితం హాయిగా ఉంటుంది. వాళ్ళ తిట్లు మనకు జోలపాట. దాటిపోవచ్చున్న కుక్క చెవి పట్టుకునేవాడు, దాటిపోవచ్చున్న కుక్క చెవి పట్టుకునేవాడు ఎలాంటి వాడు? తనకు పట్టని జగడాన్ని బట్టి రేగుతూ ఉంటాడు. పాపం మనిషిని చంపేస్తుంది. అందుకే ఈ దినాల్లో చాలా కుటుంబాల్లో శాంతి సమాధానం లేవు. చాలా కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనలు లేవు, కుటుంబంగా సేవ చేయాలనే ఆలోచన లేదు. సేవకుడు ఒక్కడిదే బాధ్యత కాదు, పిల్లలు గుర్తుపెట్టుకోండి. సంఘం ఆశీర్వదించబడాలి, విస్తరించబడాలి అంటే కనుక సంఘంలో ఉండే సభ్యులు కూడా సేవ చేయాలి. నేను DT క్యాంప్కి వెళ్ళాను, ఓడిపోయిన తర్వాత, ఫెయిల్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాక తెలిసింది నేను చేసే పాపం ఏంటో. కాకినాడలో 1989 సంవత్సరంలో నా చరిత్ర మారిపోయింది. ఎలాగా అని అడగండి. పాపం ఒప్పుకున్నాను, చరిత్ర మారిపోయింది. ఈరోజు నా ప్రసంగానికి టైటిల్ ఏంటో తెలుసా? పాపం ఒప్పుకో, చరిత్ర మార్చుకో. ఏంటి చెప్పండి ఒకసారి, మళ్ళీ చెప్పాలి. ఆ చివరి వాళ్ళు చెప్పట్లేదు. పాపం కప్పుకున్నాం అనుకోండి, చరిత్ర నాశనం అయిపోద్ది. పాపం ఒప్పుకున్నాం అనుకోండి, చరిత్ర బాగుపడుతుంది. 10 నిమిషాల్లో మీకు తెలిసిన విషయమే కాబట్టి, పాపం ఒక ఆయన ఒప్పుకున్నాడు, ఒప్పుకోకముందు ఎలా నాశనం అయిపోయాడు, ఒప్పుకున్న తర్వాత ఎలా బాగుపడిపోయాడు అన్న విషయాన్ని ఈరోజు ఆ వ్యక్తి గురించి మీకు ధ్యానం చేసి నేను ముగించేస్తాను. ఆయన ఎవరో కాదు, యోనా గారు. యోనా గ్రంథం 1వ అధ్యాయం. చాలా స్పీడ్గా తీయండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం. ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా ఆయనకి ఒక చక్కని సలహా ఇచ్చాడు. దేవుని సేవకుడు, మన భాషలో చెప్పాలంటే దేవుని బిడ్డ, మంచి బిలీవరు, దేవుని వాక్యం తెలిసినవాడు, వాక్యాన్ని, దేవుని మాటని, దేవుని యొక్క ఏమంటారు, దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగినవాడు. హలో ప్రియమైన ఆడపడుచులారా, దేవుని బిడ్డకి దేవుడు ఒక చక్కని బాధ్యతనిచ్చాడు. ఆ బాధ్యతను మిస్యూజ్ చేస్తా ట్రై చేస్తూ ఉన్నాడు ఆయన. 2వ వచనం, నినివే పట్టణస్థుల ద్వేషము నా దృష్టికి ఘోరమైన కనుక దేవుడు చాలా స్పష్టంగా యోనాకు ఒక మాట చెప్పాడు లేదా. కొన్నిసార్లు దేవుడు మనకు చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్తాడు. ఇదిగో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి అనొచ్చు కొన్నిసార్లు. ఇదిగో ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, ప్రేరేపించవచ్చు కొన్నిసార్లు సువార్త చెప్పు, సువార్తకెళ్ళు, ప్రేరేపించవచ్చు కొన్నిసార్లు దేవుడు మనల్ని ఎలా ప్రేరేపిస్తాడు తెలుసా? ఇదిగో ఏసీ రూమ్లో ఒక ఏసీ నువ్వు ఇస్తానని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఒక స్థలమి, ఒక డబ్బులి, ఇంకో దశంభాగం పెంచు. కొంతమంది దశంభాగం 10% ఇస్తారు, పెంచు, ఫలం ఇంకా పెరుగుతుంది. దేవుడు ఒక్కొక్కరితో ఒక్కొక్కలా మాట్లాడతాడు చక్కగా. స్టూడెంట్స్ ఉన్నారు చూడండి, స్టూడెంట్స్ చాలా చక్కగా, నేను చదువుతున్నప్పుడు
నాకు ఉద్యోగం చిన్నప్పుడే, పెళ్లి కాకముందే నాకు ఉద్యోగం వచ్చింది. నేను తీసుకున్న డెసిషన్ ఏంటి తెలుసా? కట్నం తీసుకోను ప్రభా. కట్నం గురించి విని ఆ రోజు తీర్మానం తీసుకున్నాను, నేను కట్నాలు తీసుకోకూడదని. అలాగే పెళ్లి చేసుకున్నా. లంచం తీసుకోను ప్రభా. దేవుడు మనతో కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాటిని మనం మైండ్లో పెట్టుకొని ఆ ప్రకారం జీవిస్తే ఎంతో ఆశీర్వాదం. యోనాకి దేవుడు స్పష్టంగా చెప్పాడు, నినివే పట్టణస్థులు ఘోర పాపంలో ఉన్నారు, వాళ్ళకి సువార్త ప్రకటించు, ఎల్లు సువార్త ప్రకటించు. ఈరోజు మీకు కూడా నేను ఏం జ్ఞాపకం చేయాలనుకుంటున్నా తెలుసా? ప్రియమైన వారులారా, ఎప్పుడు మన సమస్యలు, మన జబ్బులు, మన అప్పులు, మన వేదనలు, మన పిల్లలకి పిల్లలేరు, ఇదే బాధ తప్ప అయ్యో ప్రజలు నాశనం అయిపోతున్నారు, ప్రజలకి మనశ్శాంతి లేదు, ప్రజలు ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నారు, ప్రజలు వ్యభిచారంలో జీవిస్తున్నారు, సంఘంలో ఉన్న కొంతమందికి అయ్యో వాళ్ళు జబ్బుల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, వెళ్ళి పలకరిద్దాం, ప్రార్థన చేద్దాం అనే ఆలోచన దేవుడు నీకు ఇస్తూ ఉంటుంటే ఆగిపోవద్దు. సువార్త చెప్పే బాధ్యత అందరిది. చాలామంది దేవుని వాక్యం వినడానికే వస్తారు కానీ దేవుని వాక్యాన్ని చెప్పడానికి ఇష్టపడరు. యోనా దేవుడు చెప్పాడు, వాళ్ళ పాపం నా దృష్టికి చాలా ఘోరమైంది కాబట్టి ఏం చేయాలి, నువ్వు లేచి నినివే మహాపట్నానికి వెళ్ళి దాని దుర్గత ప్రకటించు, నాశనం అయిపోతారు వాళ్ళు అని చెప్పు. యోనాకి టెన్షన్. ఎందుకంటే నినివే పట్టణస్థులు ఎవరంటే మన నినివే పట్టణస్థులు. యేసు ప్రభు, దేవుడా సువార్త వాళ్ళకి చెప్పాలా? వాళ్ళకి చెప్పమంటున్నావు అంటే నన్ను ఈ లోకంలో ఉండకుండా చేసేయాలనా? అసలు నీ ప్లాన్ ఏంటి అనుకున్నాడు, ఏమనుకున్నాడు? బతుకుంటే బస్ స్టాండ్లో బఠానీలను నమ్ముకొని బతుకుతాను, నేను మాత్రం నినివే పట్టణానికి వెళ్ళను, తర్షీషు పట్టణానికి పోతాను అని దేవుని మాటని ధిక్కరించి బయటికి వెళ్ళిపోయాడు. పిల్లరా, చాలాసార్లు మనలో దేవుని మాటను ధిక్కరించి బయటికి వెళ్ళిపోతూ ఉన్నాం. సువార్త చెప్పే అవకాశం వచ్చినప్పుడు మనలో ఎంతమంది సువార్త చెప్తున్నాం? దేవుని కోసం సాక్ష్యం చెప్పే పరిస్థితి వచ్చినప్పుడు ఎంతమంది సాక్ష్యం చెప్పగలుగుతున్నాం? ఈయన చేసిన పాపం ఏంటంటే, ఈయన చేసిన వ్యభిచారం చేయలేదు, జాగ్రత్తగానండి, దొంగతనం చేయలేదు, అబద్ధాలు ఆడలేదు, నరహత్య చేయలేదు, పొరుగువారిని ఏది ద్వేషించలేదు, దూషించలేదు. ఈయన చేసిన పాపం ఏంటో తెలుసా అండి? దేవుడు చెప్పమన్నా దేవుడు చెప్పిన చోటకి వెళ్ళకపోవడమే పాపం. 3 పాపాలని మీకు అర్థమయ్యేలా జస్ట్ టక్క చెప్పేస్తాను చూడండి. ఆయన చేసిన పాపాలు ఏంటంటే 3వ వచనం, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణముకు పారిపోవాలని యోనా యొప్పేకు ఒక వాడను చూచి ప్రయాణములకు కేవిచ్చి యెహోవా సన్నిధిలో నిలవక. చూసారండి, దేవుడి సన్నిధిలో నిలవట్లేదు. దేవుడికి ఇవ్వాల్సిన ఆ యొక్క ప్రాధాన్యత దేవుడికి ఇవ్వట్లేదు. మొదటి ప్రాధాన్యత, ఫస్ట్ ప్రయారిటీ అంటారు ఇంగ్లీష్లో. ఈజ్ నాట్ ఎట్ ఆల్ విల్లింగ్ టు గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్, ఫస్ట్ టైం టు గాడ్, ఫస్ట్ మనీ టు గాడ్. దేవుడికి ఇవ్వాల్సిన మొదటి డబ్బులు, రోజులో మొదటి సమయం, దేవుడితో గడపవలసిన మొదటి గంట, శాలరీలో వచ్చిన మొదటి డబ్బులు, దేవుడికి ఇవ్వాల్సిన మొదటి ప్రాధాన్యత తగ్గిపోయింది యోనాకి, దేవుని బిడ్డకి. దేవుడికి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఎవరికి ఇచ్చాడో తెలుసా అండి? నినివే పట్టణానికి వెళ్ళవలసిన ఈయన తర్షీషు పట్టణానికి వెళ్ళడానికి చూశాడు. తనకు తాను ప్రయారిటీ ఇచ్చుకుంటున్నాడు, సెల్ఫిష్. దేవుడేమో డబ్బులు ఇస్తే ఆ డబ్బులు ఎక్కడ కొనవలసిన టికెట్ ఎక్కడ కొంటున్నాడు. తర్షీషు పట్టణానికి వెళ్ళే వాడ కోసం ఇచ్చాడు ఆయన డబ్బులు. నినివే పట్టణానికి వాళ్ళ డబ్బులు ఎక్కడిచ్చాడు? నినివే పట్టణాన్ని చూడాలి, ఆ వాడను చూడాలి, ఈ వాడను చూశాడు. చివరికి దేవుని సందులో పారిపోవాలని పరిగెత్తుకొని దేవుని సందులో నిలవక తర్షీషు పట్టణంలోకి వెళ్ళడానికి వెళ్ళి వాడ అడుగు భాగంలోకి వెళ్ళి అక్కడ నిద్రపోతూ ఉన్నాడు. గొరక పెట్టుకొని బహుశా నిద్రపోతున్నాడేమో. చాలామంది దినాల్లో దేవుడికి ప్రాధాన్యత ఇవ్వకుండా,
దేవుడికి ఇవ్వాల్సిన సమయం, దేవుడికి ఇవ్వాల్సిన ఆ యొక్క దశంభాగాలు, దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వకుండా చాలా నష్టపోతూ ఉన్నారు. వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళు కూడా నష్టపోతూ ఉన్నారు. చూడండి, చాలా టక చెప్పేసి ఎప్పుడైతే అలాగ వెళ్ళాడో 4వ వచనం, అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి వాడ బద్దలైపోవు గతి వచ్చాను. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతను ప్రార్థించి వాడ చులకన చేయటకై అందులోని సరుకులు సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోన వాడ అడుగు భాగమును పోయి పండుకొని గాఢ నిద్రపోయి చుండెను. అప్పుడు వాడ నాయకుడు అతని వద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా. ఆయనకి పెట్టిన టైటిల్ ఏంటో తెలుసా అండి? నిద్రపోతా. ఓయి నిద్రపోతా. పైన అంత గందరగోళం జరుగుతుంటే నువ్వు నిద్రపోతున్నావా? బహుశా కూరకపెట్టి నిద్రపోతున్నాడేమో. ఈ కింద ఉన్నాడు ఈయన, ఎవడో ఉన్నాడు, ఇంకా ఎవడో పాపం చేశాడు. వాళ్ళందరూ ఎవడ పాపం చేశాడు, ఎవడ దేవత కాడ ప్రార్థన చేసుకుంటున్నారు. చివరికి ఏం చేశాడు తెలుసండి? ఇంకో పాపం చేసేవాడు ఉంటే ఎలా నాశనం వస్తుంది తెలుసా? పాపులతో సహవాసం చేస్తే ఎలా ఉండదు తెలుసా? వాళ్ళకున్న వస్తువులన్నీ పాడేశారు సముద్రంలో. వాళ్ళకున్న బహుశా వాడలో ఈ బియ్యము, ఈ ఒడ్లు, ఈ పెద్ద పెద్ద సామాన్లు పట్టుకెళ్తారు, అన్నీ సముద్రంలో వేశారు, మొత్తం వేశారు. అయినా వాడు బద్దలయ్యే పరిస్థితికి వచ్చింది. మొత్తం వేశారు. చూడండి, ఆ మాట ఉంది, ప్రతివాడు తన దేవతను ప్రార్థన చేసి వాడ చులకన చేయటకే అందులోని సరుకులను సముద్రములో పారవేసేది. మనుషులు ఒక్కటే ఉన్నారు, ఇంకా అన్ని సముద్ర పాలైపోయాయి. అయినా వాడ బద్దలయ్యే పరిస్థితి వచ్చింది. ప్రేరా, పాపం మనిషికి నాశనం తీసుకొస్తుంది. పాపం అప్పుల్ని తీసుకొస్తుంది. పాపం జబ్బుల్ని తీసుకొస్తుంది. కొన్నిసార్లు మందు కొట్టి డ్రైవ్ చేస్తూ ఉన్నాడు ఒక ఆయన ఆటోలో, తిన్నంగా ఎదురుగా వచ్చే లారీని రాంగ్ రూట్లో వెళ్ళి కొట్టేశాడు. యానాంకి అమలాపురానికి మధ్యలో 6 చచ్చిపోయారు, అందులో 2 చిన్నపిల్లలు. పాపం మనిషిని చంపేస్తుంది. యోనా యొక్క పాపం వల్ల వాడలో ఉన్న వాళ్ళందరికీ నష్టం కలగడం మొదలైంది. చివరికి ఓయి నిద్రపోతా అని పిలుచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక గొప్ప సేవకుడు, ఒక దేవుని శిష్యుడు, కానీ చివరి పరిస్థితులు తారుమారైపోయాయి. నా ప్రియమైన సంగమా, అక్క చెల్లులారా, తమ్ముళ్ళారా, పాపంలో మనం జీవిస్తే దాని నాశనాన్ని తెచ్చుకుంటాం. సెకండ్ పార్ట్ చెప్పి ముగించేస్తాను. సెకండ్ పార్ట్ ఏంటో తెలుసా? నిద్రపోతాను లేపారు, పైకి తీసుకొచ్చారు. పైకి వచ్చాడు మనోడు. బహుశా ఈ వార్డులో 2-3 అంతస్తులు ఉంటాయి. కింద భాగానికి వెళ్ళిపోయాడు. పైకి తీసుకొస్తే అంత గందరగోళంగా ఉంది. గందరగోళంగా ఉంటే అప్పుడు చూశాడు. చూసి వాళ్ళు ఎవడు పాపం చేశాడని చీట్లు వేశారు. ఇదంతా మనకు తెలుసు, మనలో చాలామందికి చీట్లు వేశారు. ఎవరు పాపం చేశారో చూద్దాం ముందని చీట్లు వేస్తే కరెక్ట్గా చీటు ఈయన పేరు మీద వచ్చింది. అప్పుడు ఈయనకి అర్థమైపోయింది, నా పాపం వల్లనే ఈ ప్రజలకి నాశనం, ఈ తుఫాను. దేవుని యొక్క కార్యాలు గుర్తు చేసుకున్నాడు. ఆయన ఒక చిన్న మంచి పని చేశాడు. అదేమిటంటే చూడండి, 8వ వచనం, కాబట్టి వారు అతను చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించునో, నీ వ్యాపారం ఏమిటో, నువ్వు ఎక్కడి నుండి వచ్చితువో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతా మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లా తన స్టోరీ అంతా చెప్పి 10వ వచనం అంటాడు, యెహోవా సన్నిధి నుండి పారిపోయినట్టు అతడు తన మనుషులకు తెలియజేస్తున్నాను కనుక వారి సంగతి తెలుసుకొని మరింత భయపడరు. నువ్వు చేసిన పని ఏంటి అని అడిగారు. అంటే చివరికి ఆయన ఇచ్చిన కంక్లూజన్ ఏంటి తెలుసా? కాబట్టి వారు ఎన్నో వచనం అది? 12వ వచనం, మేము నీకేమి చేయవలని అతను అడుగగా యోనా, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకు వచ్చిన నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా నిమ్మలించునని అతడు వారితో
ఎంత మంచి పని చేశాడంటే, చేసింది చాలా తప్పు, కానీ ఆయన చేసిన ఒకే ఒక మంచి పని ఏంటి తెలుసా? తన పాపాన్ని గుర్తించుకున్నాడు, పాపాన్ని ఒప్పుకున్నాడు. నా వల్లే ఈ పాపం, నన్ను తీసి సముద్రంలో వేసేయండి, నేనే తప్పు చేశాను, నేను దేవుని చేతి నుంచి తప్పించుకోలేను, దేవుని శిక్ష నుంచి తప్పించుకోలేను. యోనాకున్న మంచి ఆ యొక్క గొప్ప లక్షణం ఏంటో తెలుసా ప్రియులారా? అర్థమైపోయింది, నేనే పాపిని, నా పాపం వల్లే ఈ తుఫాను, నన్ను సముద్రంలో వేసేయండి, నా పాపానికి రావాల్సిన శిక్ష మరణమే, ఇక నన్ను సముద్రంలో వేసేయండి, నేను పాపిని. చిన్న కుమారుడు స్టోరీ ఉంటుంది చూడండి, తప్పిపోయిన కుమారుడు స్టోరీలో ఆయన కూడా చాలాసార్లు ఫస్ట్ హాఫ్లో తప్పు చేశాడు, కానీ అక్కడ భలే ఉంటుంది 18వ వచనం, 15వ అధ్యాయం 18వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు నేను నా తండ్రికి విరోధముగా పాపం చేసేది, కాబట్టి నేను నా తండ్రి దగ్గర పాపం ఒప్పుకుంటాను. లేదా ఎప్పుడైతే యోనా తన పాపాన్ని ఒప్పుకున్నాడో, దేవుడి గురించి కూడా చెప్పాడు, ఎబ్రీయుడిని చాలా స్పష్టంగా ఇండైరెక్ట్గా సువార్త చెప్పాడు వాళ్ళకి. భయంకరమైన శక్తి గల దేవుని కుమారుడు నేను, ఆయన చెప్పినట్టు వినలేదు. కాబట్టి నావాలంటే నిజానికి అక్కడ 14వ వచనం చూస్తే వాళ్ళు భయపడతారు ఈయన సముద్రంలో వేయడానికి. అయ్యో నీ దేవుడు అంత గొప్పోడైతే నిన్ను సముద్రంలో అయితే ఎలాగా, మరి మాకేమైనా వస్తుందేమో అని భయపడతారు వాళ్ళు. 14వ వచనం, కాబట్టి వారు యెహోవా ఈ మనుషుని బట్టి మమ్మను లయము చేయకుందువు గాక, నిర్దోషిని చంపితున్న నేరము మా మీద మోపుకుందువు గాక అని యెహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. వాళ్ళు భయపడుతున్నారు ఈయన సాక్ష్యం ఒప్పుకోవడం చూసి. నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఏమనుకోకండి. మన తగ్గింపు చూసి, మన జీవితాన్ని చూసి, మన పాపపు ఒప్పుకోలు బ్రతుకు చూసి ఎవరన్నా మారారండి? ఒక్కరన్నా మారుమూసి పొందుతున్నారు? ఒక్కరన్నా మందిరానికి వస్తున్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంచుమించు ఒక 100 మంది 150 మంది ఉంటారు కదా, ఒక్కొక్కరికి సువార్త చెప్పండి, 300 అవుతారు. సంవత్సరంలో కనీసం 300 సువార్త చెప్తే 600 అవుతారు. ఈ చర్చి పట్టదు. ఒక్కొక్క 5 నిమిషాలు ఈ చర్చి మందిరంలో ఎక్స్టెన్షన్ అవ్వాలి, లేదు అంటే ఒక స్థలం కావాలని ప్రార్థన చేయండి. రోజుకి 5 నిమిషాలు 3 నిమిషాలు చర్చి కోసం ప్రార్థన చేయండి, దేవుని సేవకుడి కోసం ప్రార్థన చేయండి, పాపం ఒప్పుకొని ప్రార్థన చేయండి. చరిత్రలు మారిపోతాయి ప్రియులారా, చరిత్రలు మారిపోతాయి. పాపం ఒప్పుకోండి, చరిత్రలు మారిపోతాయి. పాపం కప్పుకోండి, ఎప్పటికీ బాగుపడలేం. ఈయన పాపం ఒప్పుకున్నాడు, నీటిలో వేశారు, తుఫాను ఆగిపోయింది. వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా అండి? దేవునికి బలి అర్పించి వాళ్ళు యెహోవా దేవుని కొలిచారు. అదే లాస్ట్ వచనం చదవండి తమ్ముళ్ళు. ఇది చూడగా ఆ మనుషులు దేవుడికి మొక్కుబడులు చేశారు. అంతకు ముందు దాకా దేవతలకు మొక్కుబడి చేసిన వాళ్ళు దేవుడికి మొక్కుబడి చేశారు. పాపాలు ఒప్పుకుంటున్నారు, యెహోవాయే నిజమైన దేవుడు అనే కన్ఫెషన్లోకి వచ్చారు. ఎంతమంది చివరి దాకా ఉన్నారో లేదో తెలియదు, కానీ పాపపు ఒప్పుకోలు రావడానికి ఒక కారణం ఏంటి తెలుసా? యోనా తన పాపాన్ని కప్పుకోలేదు, ఒప్పేసుకున్నాడు, సరి చేసుకున్నాడు, జీవితాన్ని మార్చుకున్నాడు. నిజంగానే ఆ పాపపు ఒప్పుకోలు చూసి అద్భుతమైన ప్రేమ కలిగిన దేవుడు. యోనాకి తెలియదు చేప వచ్చి మింగుతుందన్న విషయం, యోనాకి తెలియదు. దేవుడు కనికరం గల దేవుడు. గుర్తుపెట్టుకోండి, మనం పాపం ఒప్పుకొని సరి చేసుకొని సాక్షిగా బతికితే చరిత్రలు మార్చేస్తాడు. చేపను పంపించాడు, చేప మింగింది, చేప కడుపులో నుండి మళ్ళా ప్రార్థన చేశాడు. 4 అధ్యాయాలకి 4 టైటిల్ పెడతారు చాలామంది. నేనేం పెడతాను తెలుసా? పారిపోయిన యోనా, 2వ అధ్యాయము ప్రార్థించిన యోనా, 3వ అధ్యాయము సువార్త ప్రకటించిన యోనా, 4వ అధ్యాయము ఫలించిన యోనా. సువార్త ప్రకటించాడు. నినివే పట్టణంలో కుడి ఎడములు తెలియని గిరిపురం అదేంటది రాజరాజేశ్వరిపేట, ఇంకోటి ఏంటన్నాను బాంబే కాల్, అంటే వీళ్ళు ఎవరన్నా ఉంటే మళ్ళీ నా మీదకి రాకండి. ఒకప్పుడు మారిపోయారు. 1,20,000 మంది మారు మనసు పొందారట ఒకే ప్రసంగంలో. అదే ఆయన ఒక నెల రోజుల ప్రసంగంలో 1,20,000 మంది.
కుడి ఎడమలు తెలియని ప్రజలు మారు మనసు పొందారు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ముగించేస్తాను. నీ వల్ల, నీ కుటుంబం వల్ల ఎవరన్నా మారు మనసు పొందారా? ఎవరన్నా బాప్తీసం తీసుకున్నారా? నీ వల్ల మందిరంలోకి చేర్చబడిన వాళ్ళు ఉన్నారా ప్రియులరా? అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, మన సాక్ష్యం వల్ల, మన కుటుంబ ప్రార్థనల వల్ల, మన ఉపవాస ప్రార్థనల వల్ల ఎవరికన్నా మేలు జరిగిందా? యోనా పశ్చాత్తాపంతో పాపం ఒప్పుకున్నాడు. పశ్చాత్తాపంతో కూడిన పాపం చరిత్రలు మార్చేస్తుంది. చాలామంది ప్రార్థన చేస్తున్నాం మనం, కానీ పశ్చాత్తాపంతో లేని ప్రార్థన, పశ్చాత్తాపం లేని ప్రార్థన. నేను కూడా కాకినాడలో DT క్యాంపులో ఒక తీర్మానం తీసుకున్నాను. ఇంకెప్పుడో నేను ఆడపిల్లలు చూడకుండా నన్ను కాపాడు ప్రభువా, నా శక్తి సరిపోవట్లేదు, ఏడ్చి ప్రార్థన చేశాను. మీరు నమ్ముతారో లేదో, నిజంగా చెప్తున్నాను, రోజుకి 2 గంటలు ప్రార్థన చేసేవాడిని. అందులో అరగంట నేను, అంటే ప్రార్థన వాక్యం కలిపి 2 గంటలు, అందులో ఆ దినాల్లో చాలామంది చెప్పేవారు మా సేవకులు, రోజుకి దశమ భాగం ఇవ్వాలి టైంకి అంటే 2.5 గంటలు ప్రార్థనలు గడిపేవాడు. మొదట 2 గంటలు, పొద్దున్న, సాయంకాలం పడుకునేటప్పుడు ఒక అరగంట. ఏం జరిగిందని అడగండి. ఇంటర్ పాస్ అయిపోయాను, చరిత్ర మారిపోయింది, సహవాసం మారిపోయింది. ఒరే, నీ హైట్ని బట్టి అమ్మాయి ప్రేమిస్తుంది అన్నవాడిని వదిలేశాను. PVP కుమార్ గారు ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనతో సహవాసం చేయడం మొదలుపెట్టాను. సాయంకాలం కలిసి ప్రార్థన. నాతో ఆయన చేసినందుకు ఆయన డిగ్రీ పాస్ అయిపోయాడు, నేను ఇంటర్ పాస్ అయిపోయాను. డిగ్రీలోకి వెళ్ళాం, డిగ్రీలో సువార్త చెప్పడం మొదలుపెట్టాం. మా ద్వారా కొంతమంది దేవుళ్ళకు మారు మనసులోకి వచ్చారు. నేను డిగ్రీ పాస్ అయిపోయాను. కొన్ని రోజులకి ఒక జాబ్ వచ్చింది, జాబులో టీచర్ అయిపోయాను. నేను టీచర్ అవుతూ కూడా సువార్త చెప్పడం మొదలుపెట్టాను. కుర్రోళ్ళకి ప్రైవేట్ క్లాస్ అని మొదలెట్టడం, ప్రైవేట్ క్లాసు చివరిలో సువార్త క్లాసు లోపల ప్రైవేట్ క్లాసు బయట ఫ్రీ ట్యూషన్, చివరిలో ఓ పావు గంట సువార్త. వాళ్ళు మారారు. కొంతమంది మారిపోతే ఏం జరిగింది అని అడగండి. వీడు సువార్త చెప్తున్నాడు అన్న విషయం మా బాస్కు తెలిసిపోయి, ఈయన టీచర్గా ఉంటే బాగోలేదు, ఈయన పక్కన పెట్టేయాలని చెప్పి ఒకరోజు పిలిచి, యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ టీచర్ అని ఒక లెటర్ ఇచ్చాడు. అది చూసి సువార్త చెప్తున్నానని తీసేసాడు అనుకున్నాను. నేను వెళ్ళిపోయాను, రిజైన్ చేయించేసాడని. మళ్ళీ 1 గంటలో పిలిచాడు, ఏంటి మళ్ళీ రావట్లేదే మనోడని. పిలిస్తే, ఎందుకు సార్, ఇంకా ఎందుకు మళ్ళీ రావట్లేదు, లెటర్ చదవంటే, చదివాను సార్, ఫస్ట్ చదివాను, ఇంకా చాలండి, యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ టీచర్ అన్నారు, ఇంకెందుకు సార్ రిజైన్ చేసేద్దాం అంటే, పూర్తిగా చదువయ్యా అన్నాడు. పూర్తిగా చదివితే ఏముందని అడగండి. యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ టీచర్, యు ఆర్ ఓన్లీ ఫిట్ ఫర్ ప్రిన్సిపాల్. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యు ఆర్ ఎ ప్రిన్సిపాల్ ఫర్ ది స్కూల్ అండ్ కాలేజ్ అని లెటర్ ఇచ్చాడు. నాకు సౌండ్ లేదని చూసి ఆయనకు సౌండ్ లేదు. ఎవరో అని అడగండి. AMG డైరెక్టర్ జాన్ డేవిడ్ గారు అని చిలకలూరుపేటలో ఉంటాడు. తమ్ముళ్ళు, ఈ ఒక్క మాట చెప్పి ముగించినది, పాపం ఒప్పుకో, చరిత్ర మారిపోద్ది. సువార్త చెప్పు, దీవెనలు, ఆశీర్వాదాలు వద్దంటే వస్తాయి. చరిత్రలు మారిపోయే ఆ యొక్క చరిత్రలు మార్చేయగలిగిన దేవుడు. సమస్యలు ఉన్నవా, అప్పుల్లో ఉన్నవా, జబ్బుల్లో ఉన్నవా, చాలా గొప్ప 3 విషయాలు తెలుసా. పాపం ఒప్పుకోవడం, పాపం చేయకుండా ఉండడానికి ప్రార్థన చేయడం, సువార్త ప్రకటించడం, సంఘానికి దీవెనికరంగా, సమాజానికి దీవెనికరంగా ఉండడం చరిత్రలు మార్చేస్తారు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యోనా చరిత్ర మారిపోయింది, గొప్ప నాయకుడు అయిపోయాడు. మొదట హాఫ్లో పాపంలోనే ఉన్నాడు, కానీ దేవుని దగ్గర క్షమాపణ అడిగాడు. తన వల్ల సర్వనాశనం అయిపోయారు అక్కడ ఉన్న వాళ్ళందరూ, అన్నీ కోల్పోయారు. టెన్షను, ఫ్రస్ట్రేషను. ఎప్పుడైతే పాపం ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడో, అదే దేవుడు మరలా కనికరం చూపించి ఆశీర్వదించాడు. నేను ఇందాక చెప్పిన కొన్ని పాపాలు అవి కాకుండా ఇంకేదైనా పాపం నిన్ను వెంటాడుతుందా? జారత్వమా, అపవిత్రత, కాముకత్వమా, ఆర్థికంగా డబ్బుల విషయంలో నమ్మకంగా లేకపోవడమా? ఒక్కసారి సరి చేసుకుందాం. చివరగా నేను ఒక సాక్షిగా ఉంటాను ప్రభువా, నీకు ఒక సువార్థికుడిగా నిలబడతాను. ఒప్పుకుందామా? పాపం ఒప్పుకో, చరిత్ర మార్చుకో, సువార్త చెప్పు, అనేక మందికి దీవెనికరంగా ఉండు.
నీ జీవితం దీవెనకరంగానే ఉందండి. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, మీరు ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి వందనాలు. విన్నవారిలో ఫలితం దయచేయండి. ఎవరైతే అతిక్రమంలో దాచుకుంటారో వారి వర్ధిల్లరని, ఒప్పుకొని విడిచిపెట్టే వారి కనికరం పొందుతారని మీ వాక్యం సెలవిస్తుండగా వాక్యానికి విధేయత చూపడానికి కృప దయచేయండి. రాజీ పడిన జీవితం నుంచి విడిపించమని, వాక్యం అందించిన మీ బిడ్డను బలపరిచి మీ పరిచర్యలో వాడుకోమని, చేరువచ్చిన బిడ్డలందరూ తిరిగి మీ సన్నిధి నుంచి తిరిగి వెళ్తున్నారు, వాక్య తలంపులతో పంపించమని యేసు ప్రభువు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని తోడు, భద్రత, కాపుదల మనతో ఉండి నడిపించునుగాక, ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.